హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చాలామంది ట్రేడర్స్ స్టాక్ చీపా కాస్ట్లీయా అని అడుగుతారు. కానీ మార్కెట్కి అది మ్యాటర్ కాదు. మార్కెట్కి ఒకటే మ్యాటర్, సప్లయా డిమాండా. ప్రైజ్ మూవ్ అవ్వడం ర్యాండమ్ కాదు. ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు, బయర్సా సెల్లర్సా, అదే డిసైడ్ చేస్తుంది. ఈ వీడియో చూసాక మీరు చార్ట్ని క్యాండిల్గా కాదు, క్రౌడ్ బిహేవియర్లా చూస్తారు. స్టాక్ మార్కెట్లో సప్లై అండ్ డిమాండ్ అంటే ఏంటి? మార్కెట్లో ప్రైస్ మూవ్ అవ్వడం ఒక సింపుల్ రూల్ మీద డిపెండ్ అవుతుంది. అది సప్లై అండ్ డిమాండ్. మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ కార్ ఫ్యాక్టరీ ప్రైస్ అనేది 10 lakhs ఉంది, కానీ మార్కెట్లో ప్రైస్ వేరేగా ఉంది. ఎందుకు? అప్రిషియేషన్. డిమాండ్ డామినేట్స్ సప్లై. సేమ్ కార్ సేమ్ ఫ్యాక్టరీ ప్రైస్, కానీ మార్కెట్లో 14 lakhsకి సెల్ అయింది. వై? కంపెనీ ప్రైస్ చేంజ్ చేసిందా? నో. కార్ క్వాలిటీ చేంజ్ అయిందా? నో. కార్స్ రెడీగా లేవు, కానీ కొనాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ డిమాండ్ ఎక్కువైంది, సప్లై అనేది తక్కువైంది. ఒరిజినల్ వాల్యూ ఏం చేంజ్ అవ్వలేదు, ఇక్కడ అవైలబిలిటీ అనేది చేంజ్ అయింది. స్టాక్ కూడా సేమ్ అలాగే, కంపెనీ సేమ్, ఫండమెంటల్ సేమ్, కానీ సెల్లర్స్ లేరు. బయ్యర్స్ హయ్యర్ ప్రైజెస్కి చేస్ చేస్తారు, ప్రైజ్ అప్రిషియేట్ అవుతుంది. డిప్రిషియేషన్. సప్లై డామినేట్స్ డిమాండ్. సేమ్ కార్ 10 lakhs ఫ్యాక్టరీ ప్రైస్ ఉంటే, కానీ మార్కెట్లో 6.5 lakhsకి కూడా కొనట్లేదు. అంటే ఇక్కడ కార్ యూజ్లెస్ అయిపోయిందా? నో. కార్స్ చాలా ఉన్నాయి, బయ్యర్స్ ఇంట్రెస్ట్గా లేరు. సో సప్లై ఎక్కువైంది, డిమాండ్ అనేది వీక్ అయిపోయింది. వాల్యూ అనేది పడలేదు, బయ్యర్స్ ఇంట్రెస్ట్ అనేది పడింది. సో స్టాక్లో కూడా సేమ్, అందరూ సెల్ చేయాలి అనుకుంటున్నారు, బయ్యర్స్ మాత్రం వెయిట్ చేస్తున్నారు. సెల్లర్స్ ప్రైస్ ట్యాగ్ తగ్గించాల్సి వస్తుంది, ప్రైస్ డిప్రిషియేట్ అవుతుంది. మార్కెట్ ప్రైస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాక్చువల్ వాల్యూ. ప్రైస్ అనేది నెగోషియేషన్ రిజల్ట్, వాల్యూ అనేది పెర్సెప్షన్. సప్లై అండ్ డిమాండ్ పెర్సెప్షన్ చేంజ్ అయితే ప్రైస్ చేంజ్ అవుతుంది. ట్రేడింగ్లో క్వశ్చన్ ఇది కాదు, స్టాక్ చీపా కాస్ట్లీయా అని. ఇప్పుడు మార్కెట్లో బయ్యర్ ప్రెజర్ ఎక్కువ ఉందా, సెల్లర్ ప్రెజర్ ఎక్కువ ఉందా అనేది కరెక్ట్ క్వశ్చన్ అనమాట. ప్రైస్ అప్రిషియేషన్, డిప్రిసియేషన్ అసలు ఎలా క్రియేట్ అవుతుంది? స్టాక్ మార్కెట్లో ప్రైస్ మూవ్ అవ్వడం ర్యాండమ్ కాదు, అది డిమాండ్ అండ్ సప్లై ఇంబ్యాలెన్స్ వల్ల క్రియేట్ అవుతుంది. స్టెప్ 1, ఆర్డర్స్ అనేవి బేస్ మీద ఫామ్ అవుతూ ఉంటాయి. మార్కెట్లో 2 టైప్స్ ఉన్నాయి, బై ఆర్డర్స్ అంటే డిమాండ్, సెల్ ఆర్డర్స్ అంటే సప్లై. ప్రైస్ స్టేబుల్గా ఉన్నప్పుడు బయ్యర్స్ ఈక్వల్ టు సెల్లర్స్ అంటే బ్యాలెన్స్ అన్నమాట. ప్రైస్ ఎప్రిషియేషన్. ప్రైస్ ఎందుకు పెరుగుతుంది? ఒక స్టాక్లో సడన్గా గుడ్ న్యూస్ వచ్చింది, బిగ్ ప్లేయర్స్ అంటే ఇన్స్టిట్యూషన్స్ బై చేయడం స్టార్ట్ చేశారు, బై ఆర్డర్స్ ఎక్కువైపోతాయి అక్కడ. బట్ సెల్లర్స్ అందరూ ఆల్రెడీ సెల్ చేసేసారు, చీప్ ప్రైజెస్లో సప్లై అనేది లేదు. సో వాట్ హ్యాపెన్స్? బయ్యర్స్ ఈ ప్రైస్లో స్టాక్ లేదు, హయ్యర్ ప్రైస్కి కొనాలి అని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ అవైలబుల్ సెల్ ప్రైస్కి జంప్ చేస్తారు. అలా అలా ప్రైస్ స్టెప్ బై స్టెప్ అప్ మూవ్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ప్రైస్ పెరిగిందంటే డిమాండ్ ఎక్కువని కాదు, డిమాండ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవైలబుల్ సప్లై. నెక్స్ట్ ప్రైస్ డిప్రిషియేషన్. ప్రైస్ ఎందుకు పడిపోతుంది? దానికి ఆపోజిట్ సినారియోలో చూద్దాం. ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జిట్ అవుతున్నారు, సెల్ ఆర్డర్స్ అనేవి ఫ్లడ్ అవుతాయి. బట్ బయ్యర్స్ రెడీ కారు, లోయర్ ప్రైజెస్లో కూడా ఇంట్రెస్ట్ లేదు. సెల్లర్స్ ఇంటెన్షన్ ఏంటి? ఈ ప్రైస్లో ఎవ్వడు కొనట్లేదు, ఇంకా తగ్గించాలి. సో లోయర్ ప్రైస్కి సెల్ చేస్తారు, డౌన్ అవుతుంది. ప్రైస్ పడిందంటే సప్లై ఉందని కాదు, సప్లై ఈజ్ గ్రేటర్ దాన్ యాక్టివ్ డిమాండ్ అన్నమాట. అసలు సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ఎలా క్రియేట్ అవుతాయి? డిమాండ్ జోన్, ఇక్కడ బిగ్ క్వాంటిటీతో బై చేస్తారు, సో సప్లై ఫినిష్ అయింది, ప్రైస్ ఫాస్ట్గా అప్ అయింది. సో ఇక్కడ బయ్యర్స్ మెమొరీ ఉంటుంది, ప్రైస్ మళ్ళీ ఇదే జోన్కి వస్తే బయ్యింగ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సప్లై జోన్ దగ్గర హెవీ సెల్లింగ్ అని జరిగింది పాస్ట్లో, బయ్యర్స్ అబ్జార్బ్ చేయలేకపోయారు, ప్రైస్ అనేది క్రాష్ అయింది. సో ఇక్కడ సెల్లర్స్ వెయిటింగ్లో ఉంటారు. న్యూ ట్రేడర్స్ మస్ట్ నౌ
ఇండికేటర్స్ ప్రైస్ని మూవ్ చేయవు. ప్యాటర్న్స్ మ్యాజిక్ కాదు. ప్రైస్ మూవ్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంబ్యాలెన్స్. డిమాండ్ వర్సెస్ సప్లై. ఇది అర్థమైతే చార్ట్స్ చూడటం లాంగ్ వేస్ లాగా అనిపిస్తుంది మీకు. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.